పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లూకా శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 19 వరకు. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచూ ఉండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముగానే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించుచూ తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుణ్ణి స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అనెను. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన ద్వారా ఈ వాక్య పరిచర్యలో అడుగు పెడదాం. మమ్ము సదా కరుణించి కాపాడుతున్నటువంటి సర్వేశ్వర, గడిచిన కాలమంతా మమ్మలందరినీ అద్భుత విధముగా కాచి కాపాడి రక్షించినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా మా హృదయపు తలుపులను తెరచి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుమని ఈ యొక్క మనవిని మా నాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇప్పుడు మనమందరము కూడా లూకా శుభవార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనములు చదివి విని ఉన్నాం. అయితే ఈ సువిశేషాన్ని మనము ఆధారంగా పెట్టుకొని దేవునకు కృతజ్ఞులై ఉండాలి అనేటువంటి అంశము పైన మనమందరము కలిసి ధ్యానిద్దాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అయితే ఒక జరిగిన సంఘటన ద్వారా మనము ఈ యొక్క వాక్యోపదేశంలో అడుగు పెడదాం. విజయవాడ నుంచి హైదరాబాదుకు వెళ్ళేటువంటి ఆ హైవేలో దగ్గరగా కంచికచెర్ల ఆ సమీపంలో ఒక అబ్బాయి కారులో వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉండగా తనకు స్పృహ తప్పి బ్యాలెన్స్ తప్పి ఒక డివైడర్ కొట్టేసి చాలా దారుణంగా తనకు రక్తం అంతా కూడా ప్రవహిస్తూ ఉంది. ఎమ్మన్నే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పోగయ్యారు. వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు చూస్తూ ఉన్నారు, ఫోన్లు చేసేవాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి మటుకు ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి చలించి వెంటనే తన చొక్కాని తీసి ఎమ్మన్నే చింపేసి ఆ గాయములతో రక్తం అంతా పోతున్నటువంటి ఆ యొక్క గాయముల దగ్గర బట్ట కట్టి ఎంబడనే హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్లో తను ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రియ విశ్వాసులారా, అయితే తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అతని గురించి విచారించి వాళ్ళ నాన్నలకు కానీ వాళ్ళ తమ్ములకు అన్నిటికీ కూడా వాళ్ళ బంధువులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు కూడా వెంటనే ఈ విషయాన్ని వాళ్ళు వెంటనే వినగానే పరిగెత్తుకుంటూ
దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి రావడం జరిగింది. ప్రియ విశ్వాసులారా, దేవుడి దయ వల్ల, దేవుని కృప వల్ల, ఈ వ్యక్తి యొక్క సహాయం వల్ల ఆ వ్యక్తి ప్రాణాలతో బయటకు వచ్చాడు. ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ అయింది. మరి ఆపరేషన్ అంతా అయిన తర్వాత డాక్టర్ గారు వాళ్ళ తల్లిదండ్రులకి, మళ్ళీ అతను కోసం వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తూ ఉన్నాడు, ఈ వ్యక్తి టయానికి ఫోన్ చేసి టయానికి తీసుకొచ్చాడు కాబట్టే ఈరోజు మీ అబ్బాయికి మేము మీ అబ్బాయి ప్రాణాలు కాపాడాము అని చెప్పి ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మరి తమ అబ్బాయి ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తిని ఈ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే, అతనికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించి ప్రతి సంవత్సరము ఏ రోజైతే గనక వాళ్ళ కొడుకుకి యాక్సిడెంట్ అయిందో ఆ రోజు ఈ యొక్క కుటుంబాన్ని సందర్శించి, వీలైతే గనక ఈ కుటుంబాన్ని కూడా ఒక అనాథ ఆశ్రమంలో కానీ, ముసలోళ్ళ మఠం కానీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇతని పేరిట బట్టలు కానీ, లేకపోతే చెప్పులు కానీ, లేకపోతే ఆహారం కానీ పంచడం జరుగుతుంది. ప్రియ విశ్వాసులారా, ఆ వ్యక్తి దేవునకు మరి సహాయం చేసినటువంటి ఈ వ్యక్తికి కూడా కృతజ్ఞులై ప్రతి సంవత్సరం, ఇప్పుడు నాకు ఇంత ఆస్తి ఉంది, తను అనుకున్నాడు బహుశా నాకు ఇంత ఆస్తి ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నాకు ఒక్కగానొక్క కొడుకు, ఆ కొడుకు పోయితే నాకు ఇవన్నీ ఉన్నా కానీ వృధా అని తెలుసుకొని దేవునకు మరి సహాయం చేసినటువంటి వ్యక్తికి కృతజ్ఞులై, మరి ఏ రోజైతే గనక వాళ్ళ కొడుకు ఆ యాక్సిడెంట్ జరిగిందో అదే రోజున ఈ కుటుంబాన్ని సందర్శించడం, మరి ఈ కుటుంబంతో పాటు కలిసి వెళ్ళి అనాథ ఆశ్రమాలు కానీ ఇవన్నిటికీ కూడా వారి యొక్క కృతజ్ఞతా భావాన్ని ఈ విధంగా పంచుకోవడము జరిగింది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము విన్నటువంటి సువిశేష పట్టణాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే గనక 10 మంది కుష్టి రోగుల ఘట్టాన్ని మనమందరము కూడా విని ఉన్నాము. వారు యేసు ప్రభువును చూడగానే దూరం నుండి బిగ్గరగా కేకలు వేశారు, మా మీద కనికరింపుమని, మా మీద కనికరము చూపుమని. మరి ప్రభు వారి ఆజ్ఞానుసారంగా వెళ్ళమన్నారు. వెళ్తూ ఉండగా మార్గము మధ్యలో అందరూ కూడా స్వస్థత పడ్డారు. కానీ ఒక్కరు సమరయుడే దాన్ని గుర్తు చేసుకొని గమనించి కృతజ్ఞతా భావముతో ప్రభువు చెంతకు వచ్చి తన పాదముల మీద సాగిలపడి కృతజ్ఞత తెలిపారు అని మనకు వాక్యం చెప్తుంది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము సాధారణంగా అనేక సార్లు మన నిజ జీవితాన్ని, సామాజిక జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే గనక అనేక సందర్భాలలో ఏవైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవమానం పడినప్పుడు, మరి ఇలాంటి సందర్భంలో మనము దేవుని దగ్గరికి రావడం, ప్రార్థన చేసుకోవడం, పూజలు పెట్టించుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఒక్కసారి మన అందరి దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, మరి అన్నీ ఉన్నప్పుడు దేవుడు కాదు కదా, దయ్యం కూడా గుర్తురాదు. దయ్యం కూడా గుర్తురాదు, తోటి సోదరుడు కూడా గుర్తురాదు మన దగ్గర ఎంత ఇవన్నీ ఆ డబ్బు ఆదాయం ఉన్నప్పుడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనల్ందరూ కూడా కృతజ్ఞతా భావము కలిగి జీవించాలన్నాడు అని కోరుతా ఉన్నాడు. అది ఎల్లవేళలా మనం బాగుంటే, మన అన్ని ఆర్థికంగా మన పరిస్థితి అంతా బాగున్నప్పుడు దేవుని పట్టించుకోకుండా, మనకేమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు. అన్ని వేళలా మన ఆనందములోను, మన దుఃఖములోను, మన సంతోషములోను, మన బాధలోను అన్ని వేళలా దేవునకు కృతజ్ఞులై ఉండాలి అని ఈరోజు ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మరి మన హృదయాన్ని కృతజ్ఞతాభావముతో నింపుకోవాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి మన హృదయము కొన్ని కుష్టి రోగాలతో బాధపడుతూ ఉంది. కొన్ని కుష్టి రోగాలు మన హృదయంలో ఉన్నాయి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఆ విషయాల గురించి నిదానంగా మనము ధ్యానిద్దాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మొదటిది కృతజ్ఞత గురించి మనకు బైబిల్ ఏం చెప్తాదో ఒకసారి దాని ఆధారంగా మనము ధ్యానిద్దాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా,
మొదటి మనమందరము కూడా గుర్తు పెట్టుకోవాల్సినది ఏమిటి అంటే కృతజ్ఞత అనున్నది ఒక పుణ్యము. అది మనము మనసులో పెట్టుకోవాలి. ఒకసారి మనము కీర్తన 103 2వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే గనక, నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము, ఆయన ఉపకారములను వేనిని మరువకము. ప్రియ క్రైస్తవ విశ్వాసుల కీర్తనకారు చెప్తూ ఉన్నారు, నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము, ఆయన చేసినటువంటి ఉపకారాలన్నీ కూడా మరచిపోవద్దు అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అదేవిధంగా కీర్తన 107 8వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ప్రభువు కృపకు గాను అతడు నరునకు చేసిన అద్భుత కార్యములకు గాను వారికి అతనికి వందనములు అర్పింపవలయును అని ప్రస్తావిస్తున్నాడు ప్రియ విశ్వాసులారా. అంటే ప్రభువు చేసినటువంటి అద్భుత కార్యక్రమములకు పొందినటువంటి, నీవు ప్రభువు నుండి పొందినటువంటి లాభాలకు, ఆశీర్వాదాలకు, అనుగ్రహాలకు, కృపాలకు నీవు కృతజ్ఞుడై ఉండాలి అని కీర్తనాకారుడు మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అదేవిధంగా 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే గనక, అక్కడ వచనము కూడా చెప్తుంది మనం కృతజ్ఞత కలిగి జీవించాలి అని. అయితే ఈ కృతజ్ఞత అనున్నది ఏ విధంగా మనము ఎవరి పట్ల కృతజ్ఞత చూపాలి అనేటి అంశము పైన మనము కొద్దిసేపు ధ్యానిద్దాము ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మొదటగా దేవునకు కృతజ్ఞులై ఉండాలి. ఈ యొక్క విషయము పైన ధ్యానిద్దాం. ప్రభువునకు కృతజ్ఞులై ఉండడం వల్ల మనకే కొన్ని లాభాలు ఉన్నాయి. దేవునకు మనము కృతజ్ఞులై ఉండడం వల్ల మనకు కొన్ని లాభాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము దేవుని నుండి పొందినటువంటి మేలులకు తిరిగి మనము దేవునికి కృతజ్ఞులై ఉన్నప్పుడు మనకి ఆయనకి ఉన్నటువంటి సంబంధాన్ని మనము మెరుగుపరుచుకోవచ్చు, అభివృద్ధి పరుచుకోవచ్చు. ఆ సంబంధం అనున్నది అది కొనసాగింపబడుతుంది ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఎందుకంటే మనము ఆయన నుండి పొందుతున్న మేలులకు మనం ఆయన దగ్గరకు వెళ్ళి కృతజ్ఞత చెప్పడము ద్వారా, ఆయనకి మన హృదయాలను, మన జీవితాలని సంపూర్ణంగా కృతజ్ఞతాభావంతో అర్పించడము ద్వారా మనకి ఆయనకి ఉన్నటువంటి సంబంధము, మనకి దేవునికి ఉన్నటువంటి చనువు, మనకి దేవునికి ఉన్నటువంటి అణుకువ అభివృద్ధి పరుస్తుంది, కొనసాగింపబడుతుంది. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఇది మొదటిది, దేవునికి కృతజ్ఞత ఉండడం వల్ల మనకి ఆయనకి ఉన్నటువంటి సంబంధము కొనసాగింపబడుతుంది ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. రెండవది ఏమిటంటే ప్రియ విశ్వాసులారా, దేవునికి మనము కృతజ్ఞులై ఉండినప్పుడు మనము దేవునిపై సంపూర్ణంగా ఆధారపడతాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము 1 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ఒకసారి పరిశీలించినట్లయితే గనక, అక్కడ వాక్యము ఈ విధంగా మనకి చెప్తుంది, నాకున్నదంతయు నీవిచ్చినదే అని. నాకున్నదంతయు నీవిచ్చినది అంటే మనము సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి జీవించగలగాలి.
చూడండి ప్రియ విశ్వాసులారా, దేవునికి మనము కృతజ్ఞులై ఉండడం వల్ల మొదటి మనం దేవునికి కృతజ్ఞులై ఉండాలి. దేవునికి కృతజ్ఞులై ఉండడం వల్ల మనకు పొందు లాభాలు, మనకి ఆయనకున్నటువంటి సంబంధం మెరుగుపడుతుంది. మనము కూడా సంపూర్ణంగా మనము దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తులుగా ఉంటాం. ఎంత మేలు, ఎంత లాభం మనకు ప్రియ క్రైస్తవ విశ్వాస దేవునికి కృతజ్ఞులై ఉండడం వల్ల. ఇది మొదటిది. రెండవది ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఎవరికి మనము కృతజ్ఞులై ఉండాలి? రెండవది ఏమిటనగా తోటి వారికి మనము కృతజ్ఞులై ఉండాలి. ప్రియ విశ్వాసులారా, మన నిజ జీవితంలో మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే గనక ప్రతి విషయమునికి, ప్రతి ఒక్క పరిస్థితికి, ప్రతి ఒక్క సమస్యలకు అన్నిటికీ మనం ఏమైతే మన జీవితంలో చేస్తూ ఉంటామో వాటన్నిటికీ కూడా ఏదో ఒక మరొక వ్యక్తి తోడుగా ఉంటాడు, ఎవరో ఒకరు ఉంటారు. మనము వేరొకరి నుండి అనేకమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటాం. మనము పొరుగు వారి నుండి అనేకమైనటువంటి మేలులు పొందుతూ ఉంటాం. కొంతమంది వాళ్ళు మన కీడును కోరుకోవచ్చు, కానీ బహుశా చాలా వరకు కొంతమంది మనకు మేలు చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మనము కృతజ్ఞులై ఉండాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, పొందిన మేలుకు మనము కృతజ్ఞులై ఉండాలి. అది దేవుని పట్ల కానీ తోటి వారి పట్ల కానీ. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ కోణంలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే గనక ఇతరులకు కృతజ్ఞులై ఉండడానికి మనకు కొన్ని గోడలు ఉంటాయి, మన గోడలు అడ్డుగా ఉంటాయి. అదేంటంటే గనక అహంభావం, గర్వం, స్వార్థం. వానికేంది నేను కృతజ్ఞత వానికేంది నేను చెప్పడం, వాడెంత, వాడు బతుకెంత అనేటువంటి ఆలోచనలు మనలో ఉంటాయి. దానివల్ల నిన్ను నీవు కోల్పోతూ ఉన్నావు, నిన్ను నీవు చంపేసుకోవడంతున్నావు, కానీ నీ ఎదుగుదలకి నువ్వు చూడట్లేదు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఆలోచించండి. పొందినటువంటి ప్రతి మేలును బట్టి మనము పొరుగువారికి కృతజ్ఞత తెలపాలి. అక్కడ నీ స్వార్థాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని ఉపయోగించినట్లయితే గనక నిన్ను నీవు చంపేసుకున్నట్లే. ప్రియ క్రైస్తవ విశ్వాసం. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు, తిరిగి వచ్చి కృతజ్ఞత తెలిపినది ఈ సమరీయుడు ఒక్కడైనా, ఈ విదేశీయుడు ఒక్కడైనా అని అంటూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, వాళ్ళందరూ కూడా లాభాలు పొంది ఉన్నారు. కానీ బహుశా దురదృష్టవశాతం వాళ్ళు ఫస్ట్ దేవుణ్ణి కానీ ఎవరిని కూడా గుర్తించలేదు. వాళ్ళు తమ ఇంటికి వెళ్ళడానికి, వాళ్ళు తమ బంధువులను చూడడానికి వెళ్ళిపోయారు. కానీ ఒక్క సమరీయుడు మనకు తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత తెలిపాడు. అలాంటి మనస్సు దేవుడు నిన్ను నన్ను పొందమని కోరుతూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు మన దగ్గర నుంచి. అలాంటి మనస్సు నీకు నాకు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, నేను దేవునికి మరియు తోటి వారికి పొందిన మేలులను బట్టి కృతజ్ఞులై ఉన్నానా? ఏదో నాకు అన్నీ బాగా ఉంటే, అన్నీ సాఫీగా జరుగుతూ ఉంటే, అంతా బాగున్నప్పుడు ఎవరిని పట్టించుకోకపోవడము, ఏది చూడకపోవడము కాదు. మనకు ఉన్నా లేకపోయినా, మనం తిన్నా తినకపోయినా కానీ ఇతరులకు మనము సహాయపడుతూ మరియు కృతజ్ఞత తెలుపుతూ జీవించాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మరి ఈ కోణంలో మనము ధ్యానించినట్లయితే గనక ఇంకా ఎవరికి మనము కృతజ్ఞులై ఉండాలి? ప్రియ విశ్వాసులారా, మనము దేవునికి మరియు తోటి వారికి అని చెప్పి ఉన్నాను. మరి మూడవదిగా తల్లిదండ్రులకు మనము కృతజ్ఞులై ఉండాలి. ప్రభువు మనల్ని ఈరోజు ఆశిస్తూ ఉన్నాడు, కోరుతూ ఉన్నాడు మన నుండి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞులై ఉండాలి అని. ఏ విధంగా మనము తల్లిదండ్రులకి కృతజ్ఞులై ఉండాము అంటే గనక, వారి నీవు ఎప్పుడైతే కష్టపెట్టకుండా, వారి మనసులను బాధ పెట్టకుండా నీవు ఉంటావో అప్పుడు నీవు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞులై ఉంటావు. అది మీరైనా నేనైనా సరే, నేనైనా నా తల్లిదండ్రులను ఎప్పుడూ బాధ పెట్టకుండా, ఎప్పుడు వాళ్ళకి కీడుకు, వారికి ఏమీ కూడా చేయకుండా వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉంటే కనుక నేను నా తల్లిదండ్రులకు కృతజ్ఞుడై ఉండేవాడిని కాదు. కనుక ప్రియ విశ్వాసులారా, ప్రభు చెప్తూ ఉన్నాడు, తల్లిదండ్రులకు కృతజ్ఞులై ఉండడం అంటే ఏ విధంగా అంటే వారికి ఇబ్బంది పెట్టకుండా, వారిని కష్టపెట్టకుండా ఉండడమే నువ్వు వారి పట్ల నువ్వు చూపిస్తున్నటువంటి ఒక గొప్ప కృతజ్ఞత అని ప్రభువు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇక్కడ నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను.
ఒక జంతువుని తీసుకోండి, ఏదైనా ఒక జంతువుని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కుక్క జీవితాన్ని తీసుకుందాం. కుక్క పిల్లలు పెట్టిన తర్వాత ఆ పిల్లలు ఏం చేస్తాయి, దాని కళ్ళు అవన్నీ వచ్చేంత వరకు వచ్చిన తర్వాత కూడా అవి తమంతట తాము నిలబడి నడవడానికి ప్రయత్నం చేస్తాయి. జంతువులు తమంతట తాము నిలబడి నడవడానికి ప్రయత్నం చేస్తాయి. వాళ్ళ అంటే తల్లి మీద ఆధారపడకుండా అవంతట అవే నడవడానికి ప్రయాసపడతాయి. కానీ మనం మానవ జీవితాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే కనుక మనకి తెలివి ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏది మంచో ఏది చెడో, ఏది ఎక్కడ పెట్టాలి, ఏది కూడా అన్నీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మనము మన తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాం. ఈ రోజులో చూసినట్లయితే కనుక చాలామంది పెద్ద వయసుకు వచ్చినా కానీ ఇంకా వాళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ప్రియ విశ్వాసులారా, చూడండి, మనము ఆ యొక్క జంతువు నుండి ఒక స్ఫూర్తిదాయకమైన విషయం, అవి ఏ విధంగా అయితే తమ కాళ్ళ మీద తల నిలబడతాయో, తల్లి సహాయం లేకుండా తమ కాళ్ళ మీద తల నిలబడి తల్లి దగ్గరికి వస్తాయి, అదేవిధంగా మనము కూడా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళకి కృతజ్ఞులై ఉండాలి. ఏ విధంగా అంటే ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వారికి ఏ నష్టము కలగకుండా చూసుకోవడమే నీవు వారికి ఇస్తున్నటువంటి గొప్ప కృతజ్ఞత ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అయితే ప్రియ విశ్వాసులారా, మనం శారీరకంగా కుష్టి వ్యాధితో బాధపడుతున్నాం. మనము అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సామాజిక కుష్టి రోగం అనేటువంటి వ్యాధి మన హృదయంలో ఉంది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మరి ఏమిటి అని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే గనక అపవిత్రత, మొండితనము, అన్యాయము, స్వార్థము, ద్వేషము, అపోహ, ఈర్ష్య, అవమానము అనేటువంటి కుష్టి రోగము వ్యాధి మన అందరి హృదయాలలో ఉంది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రభు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ కోణాలతో నీ యొక్క హృదయం నిండి ఉన్నది, ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ అపవిత్రత, మొండితనము, అసూయ, గర్వము, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ కూడా పట్టి పీడిస్తూ ఉన్నాయి మన హృదయంలో. మరి వీటి నుండి మనము బయటకి రావాలి అంటే, వీటిని త్యజించుకోవాలి అంటే గనక మనము కంపల్సరిగా దేవుని దగ్గరకు రావాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దివ్య బలి పూజలో పాల్గొనాలి, దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనాలి, పాప సంకీర్తనము చేయాలి, అదేవిధంగా జపమాలను జపించాలి. అదేవిధంగా ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దేవుని పేరిట పుణ్యకార్యాలు చేయాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఎప్పుడైతే గనక నీవు ఈ యొక్క పవిత్ర దైనందిక కార్యాలు నువ్వు చేస్తావో, నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని కృతజ్ఞుడై ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, నీపైన కృపావరములు ఆయన కురిపిస్తాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనల్ని ప్రభు కోరుతూ ఉన్నాడు, ప్రతి విషయము పట్ల మీరు కృతజ్ఞులై ఉండండి, నాకు ఇచ్చినదంతా కూడా దేవుడే అని మనము తెలుసుకోవాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, కనుక మనమందరము కూడా మన ఈ క్రైస్తవ జీవితాన్ని అర్థవంతంగా, అదేవిధంగా చురుకుగా జీవించడానికి మనము ప్రయాసపడుతూ ఉండాలి. అదే ప్రభువు మనల నుండి కోరుతూ ఉన్నాడు, అర్థవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించమంటూ ఉన్నాడు. దేవుని పట్ల కానీ, తోటివారి పట్ల కానీ, అదేవిధంగా ఆ తోటివారిలోనే తల్లిదండ్రుల పట్ల మనం ఏ విధంగా కృతజ్ఞులై ఉండాలో ప్రభువు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, కనుక వినినటి మనం అందరము కూడా ఇప్పుడు మన స్పందన ఏంటి? నేను చెప్పి ఉన్నాను, దైనందిక కార్యక్రమాలు, పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనల్ని మనము మెరుగుపరుచుకోవచ్చు, మనల్ని మనము అభివృద్ధి పరుచుకోవచ్చు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఒకసారి మీరు ఒక్క ఉదాహరణ చెప్తాను. ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే మీరేం చేస్తారు? ఎమ్మన్నే కూడా మనము ఛార్జింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం.
అదేవిధంగా మన ఆధ్యాత్మిక జీవితం, మన జీవితాలు బాగుపడాలి అంటే గనక తప్పకుండా మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ ఎనర్జీ, ఆ శక్తి, ఆ బలము ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఆ శక్తిని, ఆ బలాన్ని మనము పొంది మన ఈ క్రైస్తవ జీవితంలో అర్థవంతమైనటువంటి జీవితాన్ని, కృతజ్ఞతాభావముతో కలిగినటువంటి జీవితాన్ని జీవించమని ప్రభువు నిన్ను నన్ను కోరుతూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, కనుక దేవాది దేవుడు పట్ల మనం ఎప్పుడూ కూడా తోటి వారిని పట్ల, అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞులై ఉండాలని ఆశిస్తూ దేవునికి ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమ స్వరూప, మాకు ఏ విధంగా కృతజ్ఞులై ఉండాలో తెలియపరిచినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా దగ్గర డబ్బు ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడే కాదు, మా కష్టం వచ్చినప్పుడు కూడా, నష్టం వచ్చినప్పుడు కూడా అన్ని వేళలా కృతజ్ఞులై జీవించాలని మమ్మల్ని కోరి ఉన్నావు. కనుక తప్పకుండా ప్రభువా మేము అలా జీవించడానికి ప్రయాసపడతాం ప్రభువా. మానవులము, బలహీనులము, మాకు కావలసినటువంటి బలమును, శక్తిని మాకు ప్రసాదించుమని ఈ యొక్క మనవిని మన ఆంధ్రైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.